ఎట్లా మనము బీఆర్ఎస్ ఫెయిల్ చేసిందో ప్రజల్ని అన్ని అంటే ఏమీ ఉన్నవాడికే కొంత ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోయినాం కానీ ఏమీ లేని వారికి ఏమి ఇవ్వలేకపోయినాం. దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, భూమి జాగా లేనటువంటి వాళ్ళని ఏం చేయాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, రైతు కూలీలకు మేము సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఐడెంటిఫై కూడా చేయలేదు. కనీసం కౌలు రైతులది 36% రైతులు కౌలు రైతులే ఉన్నారండి, వాళ్ళని ఐడెంటిఫై చేయలేదు. ఎప్పుడైతే మీరు విద్యా వైద్యం ఉచితంగా ఇస్తారండి, ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంటారు. మిగతా ఫ్రీబీస్ అనేటటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు తొందరగా బాగుపడతాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. వాళ్ళు పావర్టీ లైన్ నుంచి పైకి రావాలంటే మాత్రం విద్యా వైద్యం మాత్రం గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. కాబట్టి ప్రజలు ఫ్రీ అవుతారు, హ్యాపీగా ఉంటారని చెప్పి నేను భావిస్తాను. మోడీతో, డాడీతో, రేవంత్తో ముగ్గురు పోటీ పడుతున్నా అన్నారు. సో ఒక బిగ్గెస్ట్ లీడర్గా ఒక బిగ్గెస్ట్ టాస్క్ తీసుకున్నారు మీరు. సో అవుట్ ఆఫ్ 10 మీరు ఏం మార్కింగ్ ఇస్తారు వాళ్ళకి? యువర్ ఆప్షన్. దేనికి అంటే వాళ్ళ నాయకత్వం నుంచి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? పోనీ వాళ్ళ నాయకత్వానికి మీరు ఇచ్చే మార్క్స్ ఏంటి? వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఆ లీడర్కి కానీ మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు అనేది? వాళ్ళ ప్రభుత్వం నేను ఎందుకు కమెంట్ చేస్తా, ఆంధ్రలో నాకు అవసరం లేదు వాళ్ళతో. మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఆ స్కోరింగ్? చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేను కమెంట్ చేయను. కేసీఆర్ గారు యాజ్ అ పర్సన్ డెఫినెట్లీ 10 on 10. బట్ యాజ్ అ లీడర్ ఇప్పుడు మాకు ఆపోజిషన్ కాబట్టి ఆలోచన చేయాలి. యాజ్ అ లీడర్ సీఎం అయితే తక్కువ అవుతాయి. యాజ్ అ లీడర్ గుడ్ మార్క్స్. యాజ్ అ ఫాదర్ 10 on 10. యాజ్ అ సీఎం గా ఇవ్వండి. సీఎం గానా? సీఎం గా అంటే 4. ఎస్. ఓకే, నెక్స్ట్ సీఎం గా కేసీఆర్ గారికి ఇచ్చిన స్కోరింగ్ 4. -4. రేవంత్ రెడ్డికి -4 స్కోరింగ్. అయ్యో ఇదైతే 0. ఓకే, రాహుల్ గాంధీ గారికి ఏం స్కోర్ ఇస్తాం? ఆయన ప్రధానమంత్రి కాదు, ఏం కాదు, ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత, లోక్సభ ప్రతిపక్ష నేత. ఎందుకంటే ఇష్యూ తీసుకుంటాడండి, పారిపోతాడు. ఆయన కంటిన్యూ చేయడు. ఓటు చోరీ అన్నాడా? కంటిన్యూస్ ఉద్యమాలు చేయాలన్నా చేయడు. లేపి జనాల్ని భయపెట్టేసి పారిపోతాడు. అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడు మేమున్నాము, మా సింపుల్ ఫిలాసఫీ ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. సో మేమే మా చిన్న కొత్త పార్టీ ఒక 20-25 అంశాలు పరిష్కరించగలిగినాం ఈ రాష్ట్రంలో. వెలుగుమట్ల కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. ఇక వీళ్ళిద్దరు ఆంధ్రలోకి నాకెందుకండి, వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సీఎం చేశాడు కదా మేడం. ఇప్పుడు అవసరం లేదు కదా, రిలవెంట్ కాదు మనకు. పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళకి ఇప్పుడు మార్కులు? అంటే మీరు గతంలో వాళ్ళతో పనిచేసి లీడర్ గా ఇవ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వండి ఆయనకు. అంటే వీళ్ళు ఎప్పుడు అసెంబ్లీ స్కిప్ చేస్తూనే ఉన్నారు కదా. ఎప్పుడు ఇంపార్టెంట్ బీసీ బిల్ వస్తే అసెంబ్లీ స్కిప్ చేస్తారు, ఎస్సీ బిల్ వస్తే అసెంబ్లీ స్కిప్ చేస్తారు. 0. కేటీఆర్ 0. పవన్ కళ్యాణ్ వీళ్ళతో మనకు సంబంధం లేదు, ఆంధ్రలతో మనకెందుకు. మన రాష్ట్రానికి కాడికి చూద్దాం రాజకీయం. సో కేసీఆర్ గారికి, కవిత గారు ఇచ్చిన స్కోర్ 4, రేవంత్ రెడ్డికి -4, మోదీ 0, రాహుల్ గాంధీ 0, కేటీఆర్ గారికి 0. యాజ్ ఎ బ్రదర్ గా ఈజ్ అ గుడ్ బ్రదర్ బట్ నాట్ ఎ లీడర్. ఓకే, రైట్. హరీష్ బ్రదర్ గా మంచి మార్కులు వేయొచ్చు కానీ లీడర్ గా కష్టం. థ్యాంక్ యూ. అందరికీ 0. అసలు పని చేయలేదని నేను ఎప్పుడు అనలేదు కదా. చేసిన పని మరవద్దు, చెప్పొద్దు కూడా, తప్పు కూడా చెప్పొద్దు. చాలా మంచి పనులు చేసినారు, ఫినిష్ కాలే. మెయిన్ ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలలో ఫెయిల్ అయిన అర్థం. మిగతా సోషలిస్టిక్ ఇష్యూస్లో కానీ, పెన్షన్స్ ఇవ్వడంలో కానీ నాకు బాగా నచ్చింది అయితే కేసీఆర్ కిట్. ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా బంద్ పెట్టారు. కనీసం ఆ గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటటువంటిది కూడా బంద్ పెట్టారు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు 104 వెహికల్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ మంచిగా చేసిన వాళ్ళని ఎప్పుడన్నా తలుచుకోవాలి. ఫెయిల్ అయిన వాటిలో మాత్రం ఖచ్చితంగా విమర్శించాలి. అందులో వాటర్ మేజర్ ఫెయిల్యూర్. అది కేవలం అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా నీళ్ళు ఇవ్వలేదు అన్నది మాత్రం అది తీరని అన్యాయం జరిగింది తెలంగాణకు. 12 సంవత్సరాలు బాగా ఘోరమైన అన్యాయం జరిగింది. డెఫినెట్గా కేసీఆర్ గారు చాలా పత్రికలు చదువుతారు, మీడియాలో వార్తలు చూస్తారు కాబట్టి డెఫినెట్గా RTV లైవ్ని కవిత గారి మాటలు వినే ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ కేసీఆర్ గారు చూస్తే ఏం చెప్తారు మీరు కేసీఆర్ గారికి? డైరెక్ట్గా కలిసే అవకాశం లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా ఏం చెప్పగలుగుతారు మీరు? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే వాటర్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి ఉంటే బాగుండేది. ఇవాళ వచ్చినటువంటి ముఖ్యమంత్రికి నీటి మీద అవగాహన లేదు. సంపూర్ణంగా నీటి మీద అవగాహన ఉన్నటువంటి మీరు ఆనాడే మనకు హక్కులన్నింటినీ కూడా పరిరక్షించి ఉంటే బాగుండేది. అది మీరు చేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా నెక్స్ట్ జనరేషన్ కొట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళకి కూడా గోదావరిలో
300 టీఎంసీలు కూడా నిండుగా వాడుకోలేకపోతున్నాం. కృష్ణాలో అయితే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ రెండు సెక్యూర్ చేసి ఉంటే బాగుండేది, మీరు చేయలేకపోయినారు, దానికి మాత్రం బాధపడతాం. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఒక మెసేజ్ ఇచ్చారు. అలాగే మీ నాన్నగారికి కేసీఆర్ గారికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? యాజ్ ఎ ఫాదర్ ఏముంటుంది, ఐ హోప్ హీస్ డూయింగ్ వెల్ అంతే. ఆయన గురించి కానీ ఏమన్నా ఆయన మంచిగా ఉంటారండి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి ఏం మెసేజ్ ఇస్తారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు, మహాప్రభు సీఎం గారు, ఒక్కసారి మీరు కనీసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయండి, ఒక్కసారి హెల్త్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయండి. చచ్చిపోతున్నారు, సూది లేదు, దూది లేదు, గోలి లేదు. ఈ సిటీలో ఉండేటటువంటి బస్తీ దవాఖానాలలో కూడా బేసిక్ మెడిసిన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. హెల్త్, ఎడ్యుకేషన్, మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి చచ్చిపోతున్నారు పిల్లలు, 100 మందికి పైగా గురుకులాల్లో పిల్లలు చనిపోయినారు. దాన్ని వదిలేసి ఫీజు నియంత్రణ మీరు చట్టం తీసుకొస్తామని చెప్పారు, 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ జూన్ వచ్చింది, పదే ఉద్యమాలు చేస్తున్నాం, అర్జెంటుగా ఫీజు నియంత్రణ చేయండి. అన్నిటికన్నా ఎక్కువ శాంతి భద్రతలు. రోజు 67 మంది మా ఆడబిడ్డల మీద దాడి జరుగుతుందంటే మీరు కొంచెం, మీరే హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి రివ్యూ చేయండి మహాప్రభు అన్నది రేవంత్ రెడ్డి. లాస్ట్ క్వశ్చన్ మేడం, మేడం కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేదు? ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటికి రాకుండా అడ్డుకుంటుంది ఎవరు? ఎందుకు బయటకు వస్తారు? అసెంబ్లీ సెషన్స్కి వస్తలేడు, ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంది, ఒక ఫైట్ చేయాల్సిన అంశంలో బయటకు వస్తలేడు. హీఈస్ అ ఫైటర్ కదా, ఎందుకు లోపలే ఉండిపోతున్నారు? ఆపుతున్నారు ఆయన్ని? నాకు తెలియదు భయ్, నేను కలిసి చాలా రోజులు అయింది, సో ఏం జరుగుతుందో నాకైతే ఐడియా లేదు. పొలిటికల్గా డిఫర్ అయినాం కదా, ఇప్పుడు రిలేషన్షిప్ అంత బాగాలేదు. థ్యాంక్ యూ కవిత గారు. జై తెలంగాణ. ఇది టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారితో ఆర్టీవీ అన్సెన్సర్డ్. సో చూస్తుండే ఆర్టీవీ. అండ్ వన్స్ అగైన్ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మాభిమానంతో వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీకి, ఒక పొలిటికల్ పార్టీకి, పార్టీ పరంగా డెఫినెట్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఆర్టీవీ 2. సో మీరెవరైనా ఇంకేదైనా క్వశ్చన్ చేయాలనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా కవిత వారి వరకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎట్లా మనము బీఆర్ఎస్ ఫెయిల్ చేసిందో ప్రజల్ని, అన్ని అంటే ఏమీ ఉన్నవాడికే కొంత ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోయినాం, కానీ ఏమీ లేని వారికి ఏమి ఇవ్వలేకపోయినాం. దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? భూమి జాగా లేనటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, రైతు కూలీలకు మేము సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఐడెంటిఫై కూడా చేయలేదు. కనీసం కౌలు రైతులది 36% రైతులు కౌలు రైతులే ఉన్నారండి, వాళ్ళని ఐడెంటిఫై చేయలేదు. ఎప్పుడైతే మీరు విద్యా వైద్యం ఉచితంగా ఇస్తారండి, ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంటారు. మిగతా ఫ్రీబీస్ అనేటటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు తొందరగా బాగుపడతాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. వాళ్ళు పావర్టీ లైన్ నుంచి పైకి రావాలంటే మాత్రం విద్యా వైద్యం మాత్రం గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. కాబట్టి ప్రజలు ఫ్రీ అవుతారు, హ్యాపీగా ఉంటారని చెప్పి నేను భావిస్తాను. మోడీతో, డాడీతో, రేవంత్తో ముగ్గురు పోటీ పడుతున్నా అన్నారు. సో ఒక బిగ్గెస్ట్ లీడర్గా ఒక బిగ్గెస్ట్ టాస్క్ తీసుకున్నారు మీరు. సో అవుట్ ఆఫ్ 10 మీరు ఏం మార్కింగ్ ఇస్తారు వాళ్ళకి? యువర్ ఆప్షన్. దేనికి? అంటే వాళ్ళ నాయకత్వం నుంచి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? పోనీ వాళ్ళ నాయకత్వానికి మీరు ఇచ్చే మార్క్స్ ఏంటి? వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఆ లీడర్కి కానీ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది? వాళ్ళ ప్రభుత్వం నేను ఎందుకు కమెంట్ చేస్తా? ఆంధ్రలో నాకు అవసరం లేదు వాళ్ళతో. మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఆ స్కోరింగ్? చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేను కమెంట్ చేయను. కేసీఆర్ గారు యాజ్ అ పర్సన్ డెఫినెట్లీ 10 on 10. బట్ యాజ్ అ లీడర్ ఇప్పుడు మాకు ఆపోజిషన్ కాబట్టి ఆలోచన చేయాలి. యాజ్ అ లీడర్, యాజ్ ఎ సీఎం గా, సీఎం అయితే తక్కువ అవుతాయి. యాజ్ ఎ లీడర్ గుడ్ మార్క్స్. యాజ్ ఎ ఫాదర్ 10 on 10. యాజ్ ఎ సీఎం గా ఇవ్వండి. సీఎం గానా? సీఎం గా అంటే 4. yes. ఓకే, నెక్స్ట్ సీఎం గా కేసీఆర్ గారికి ఇచ్చిన స్కోరింగ్ 4, -4. రేవంత్ రెడ్డికి -4 స్కోరింగ్. అయ్యో, ఇదైతే 0. ఓకే, రాహుల్ గాంధీ గారికి ఏం స్కోర్ ఇస్తాం? ఆయన ప్రధానమంత్రిగా అదేం కాదు, ప్రతిపక్ష నేత. నెక్స్ట్ ప్రతిపక్ష నేత, లోక్సభ ప్రతిపక్ష నేత. ఎందుకంటే ఇష్యూ తీసుకుంటాడండి, పారిపోతాడు ఆయన, కంటిన్యూ చేయడు. ఓటు చోరీ అన్నాడా? కంటిన్యూస్ ఉద్యమాలు చేయాలన్నా చేయడు. లేపి జనాల్ని భయపెట్టేసి పారిపోతాడు. అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడు మేమున్నాము, మా సింపుల్ ఫిలాసఫీ, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. సో మేమే మా చిన్న కొత్త పార్టీ ఒక 20-25 అంశాలు పరిష్కరించగలిగినాం ఈ రాష్ట్రంలో. వెలుగుమట్ల కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. ఇక వీళ్ళిద్దరు ఆంధ్రోలకు నాకు ఎందుకండి, వాళ్ళ సంగతి నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సీఎం చేశారు కదా మేడం. ఇప్పుడు అవసరం లేదు కదా, రిలవెంట్ కాదు మనకు. పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ మరియు హరీష్ రావు ఎందుకు వీళ్ళకి ఇప్పుడు మార్కులు?
అంటే మీరు గతంలో వాళ్ళతో పనిచేసారు. యాజ్ ఎ లీడర్గా ఇవ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వండి ఆయనకు. అంటే వీళ్ళు ఎప్పుడు అసెంబ్లీ స్కిప్ చేస్తూనే ఉన్నారు కదా. ఎప్పుడు ఇంపార్టెంట్ బీసీ బిల్ వస్తే అసెంబ్లీ స్కిప్ చేస్తారు, ఎస్సీ బిల్ వస్తే అసెంబ్లీ స్కిప్ చేస్తారు. 0 కేటీఆర్, జీరో. పవన్ కళ్యాణ్ వీళ్ళతో మనకు సంబంధం లేదు, ఆంధ్రోళ్ళతో మనకేం. మన రాష్ట్రం కాడికి చూద్దాం రాజకీయం. సో కేసీఆర్ గారికి కవిత గారు ఇచ్చిన స్కోర్ 4, రేవంత్ రెడ్డికి -4, మోదీ 0, రాహుల్ గాంధీ 0, కేటీఆర్ గారికి 0. యాజ్ ఎ బ్రదర్ గా ఈజ్ అ గుడ్ బ్రదర్ బట్ నాట్ ఎ లీడర్. ఓకే రైట్. హరీష్ బ్రదర్గా మంచి మార్కులు వేయొచ్చు కానీ లీడర్గా కష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి 0. అసలు పని చేయలేదని నేను ఎప్పుడు అనలేదు కదా. చేసిన పని మరవద్దు, చెప్పొద్దు కూడా, తప్పు కూడా చెప్పొద్దు. చాలా మంచి పనులు చేసినారు, ఫినిష్ కాలే. మెయిన్ ఎజెండా నీళ్లు నిధులు నియామకాలలో ఫెయిల్ అయిన అర్థం. మిగతా సోషలిస్టిక్ ఇష్యూస్లో కానీ పెన్షన్స్ ఇవ్వడంలో కానీ నాకు బాగా నచ్చింది అయితే కేసీఆర్ కిట్. ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా బంద్ పెట్టారు. ఆ కనీసం ఆ గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటటువంటిది కూడా బంద్ పెట్టారు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు 104 వెహికల్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మంచిగా చేసిన వాళ్ళని ఎప్పుడన్నా తలుచుకోవాలి. ఫెయిల్ అయిన వాటిలో మాత్రం ఖచ్చితంగా విమర్శించాలి. అందులో వాటర్ మేజర్ ఫెయిల్యూర్. అది కేవలం అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా నీళ్ళు ఇవ్వలేదు అన్నది మాత్రం అది తీరని అన్యాయం జరిగింది తెలంగాణకు. 12 సంవత్సరాలు బాగా ఘోరమైన అన్యాయం జరిగింది. డెఫినెట్గా కేసీఆర్ గారు చాలా పత్రికలు చదువుతారు, మీడియాలో వార్తలు చూస్తారు కాబట్టి డెఫినెట్గా ఆర్టీవీ లైవ్ని కవిత గారి మాటలు వినే ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ కేసీఆర్ గారు చూస్తే ఏం చెప్తారు మీరు కేసీఆర్ గారికి? డైరెక్ట్గా కలిసే అవకాశం లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా ఏం చెప్పగలుగుతారు మీరు? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే వాటర్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి ఉంటే బాగుండేది. ఇవాళ వచ్చినటువంటి ముఖ్యమంత్రికి నీటి మీద అవగాహన లేదు. సంపూర్ణంగా నీటి మీద అవగాహన ఉన్నటువంటి మీరు ఆనాడే మనకు హక్కులన్నింటినీ కూడా పరిరక్షించి ఉంటే బాగుండేది. అది మీరు చేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా నెక్స్ట్ జనరేషన్ కొట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళటికి కూడా గోదావరిలో 300 టీఎంసీలు కూడా నిండుగా వాడుకోలేకపోతున్నాం. కృష్ణాలో అయితే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ 2 సెక్యూర్ చేసి ఉంటే బాగుండేది. మీరు చేయలేకపోయినారు, దానికి మాత్రం బాధపడతాం. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఒక మెసేజ్ ఇచ్చారు. అలాగే మీ నాన్నగారికి కేసీఆర్ గారికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? యాజ్ ఎ ఫాదర్ ఏముంటుంది, ఐ హోప్ హీస్ డూయింగ్ వెల్. అంతే, ఆయన గురించి కానీ ఆయన మంచిగా ఉంటారండి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి ఏం మెసేజ్ ఇస్తారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు, మహాప్రభు సీఎం గారు, ఒక్కసారి మీరు కనీసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయండి, ఒక్కసారి హెల్త్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయండి. చచ్చిపోతున్నారు, సూది లేదు, దూది లేదు, గోలి లేదు. ఈ సిటీలో ఉండేటటువంటి బస్తీ దవాఖానాలలో కూడా బేసిక్ మెడిసిన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. హెల్త్, ఎడ్యుకేషన్, మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి చచ్చిపోతున్నారు పిల్లలు. 100 మందికి పైగా గురుకులాల్లో పిల్లలు చనిపోయినారు. దాన్ని వదిలేసి ఫీజు నియంత్రణ మీరు చట్టం తీసుకొస్తామని చెప్పారు, 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ జూన్ వచ్చింది, పదే ఉద్యమాలు చేస్తున్నాం. అర్జెంటుగా ఫీజు నియంత్రణ చేయండి. అన్నిటికన్నా ఎక్కువ శాంతి భద్రతలు. రోజు 67 మంది మా ఆడబిడ్డల మీద దాడి జరుగుతుందంటే మీరు కొంచెం, మీరే హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి రివ్యూ చేయండి మహాప్రభు అన్నది రేవంత్ రెడ్డి. లాస్ట్ క్వశ్చన్ మేడం, మేడం కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేదు? ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటికి రాకుండా అడ్డుకుంటుంది ఎవరు? ఎందుకు బయటకు వస్తారు? అసెంబ్లీ సెషన్స్కి వస్తలేడు, ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంది, ఒక ఫైట్ చేయాల్సిన అంశంలో బయటకు వస్తలేడు. హీఈస్ అ ఫైటర్ కదా, ఎందుకు లోపలే ఉండిపోతున్నారు? ఆపుతున్నారు ఆయన్ని? నాకు తెలియదు భయ్, నేను కలిసి చాలా రోజులు అయింది. సో ఏం జరుగుతుందో నాకైతే ఐడియా లేదు. పొలిటికల్గా డిఫర్ అయినాం కదా, ఇప్పుడు రిలేషన్షిప్ అంత బాగాలేదు. థ్యాంక్ యూ కవిత గారు. జై తెలంగాణ.